గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను సర్తాజ్. ఇక డీటెయిల్స్ చూద్దాం. అంతరిక్ష ప్రయాణ చరిత్రలో మానవులు మరో అద్భుతమైన మైలురాయిని అందుకున్నారు. నాసా ఆర్టెమిస్ 2 మిషన్ లో భాగంగా 4 వ్యోమగాములతో కూడిన బృందం ఇప్పటి వరకు మనుషులు ప్రయాణించని దూరాన్ని అధిగమించి సరికొత్త రికార్డును సృష్టించింది. ఆర్టెమిస్ 2 వ్యోమగాములు చంద్రునికి అత్యంత సమీపానికి చేరుకున్నారు. చంద్రుని చుట్టూ తిరుగుతూ సమీప దూర ప్రాంతాలను ఫోటోస్ తీస్తున్నారు. వారు భూమి నుంచి అత్యంత దూరం మానవులు ప్రయాణించిన ఒక మిషన్ గా ఆర్టెమిస్ 2 రికార్డును సృష్టించిందని నాసా ప్రకటించింది. 2,52,752 మైళ్ళు అంటే 4,06,764 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 1970లో అపోలో 13 నెలకొల్పిన 2,48,655 మైళ్ళ రికార్డును బ్రేక్ చేసింది. 1970లో అపోలో 13 మిషన్ నెలకొల్పిన రికార్డు కంటే ఇది 4,102 మైళ్ళు ఎక్కువ. 56 ఏళ్ల తర్వాత ఆర్టెమిస్ 2 బృందం అధిగమించింది. దీంతో మానవ అంతరిక్ష యానంలో ఇది ఒక చారిత్రక ఘట్టంగా నిలిచిపోనుంది. As the primary interface between the science team and the flight controllers, ensuring science priorities are represented during mission execution. Again, today, that's Dr. Kelsey Young, who will be speaking with the crew during the time they're behind the moon. Operations lead, getting the crew ready. And we're live in Artemis Mission Control in Houston, but we are not the only room monitoring today's flyby. As you NASA వ్యోమగాములు రీడ్ వైజ్మన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్ తో పాటు కెనడియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన జెరెమీ హాన్సన్ ఈ బృందంలో ఉన్నారు. దాదాపు 10 రోజుల పాటు సాగే యాత్రలో వ్యోమగాములు చంద్రుడి చీకటి భాగం ఫార్ సైడ్ మీదుగా ప్రయాణిస్తారు. చంద్రుడికి వెనక ఉన్న భాగంలో ఉన్నప్పుడు భూమితో కొద్దిసేపు సంబంధాలన్నీ కూడా తెగిపోయాయి. కానీ ఇప్పుడు మళ్ళీ నాసా గ్రౌండ్ కంట్రోల్తో కమ్యూనికేషన్స్ పునరుద్ధరించబడింది. ఈ ప్రయాణంలో చంద్రుడి అంచుల నుంచి భూమి ఉదయించడం వంటి అరుదైన అద్భుతమైన దృశ్యాలను తమ కెమెరాస్లో బంధించబోతున్నారు. అయితే చంద్రుడిలో ఇప్పటి వరకు అపోలో 13 ల్యాండ్ అయిన ప్లేస్ కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న ఒక చీకటి ఏదైతే ఫేజ్ ఉందో ఆ ఫేజ్ని ప్రెజెంట్ వ్యోమగాములు అటు కూడా వెళ్ళబోతున్నారు. అనంతరం కూడా అక్కడ సైతం రీసెర్చ్ చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ మిషన్లో వ్యోమగాములు చంద్రుడిపై ల్యాండ్ అవ్వరు, కానీ చంద్రుడిపై ఉన్న ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించబోతున్నారు. ఇది స్పేస్ క్రాఫ్ట్ నిర్మించడానికి అనుకూలంగా ఉండే ఒక మంచి ప్లేస్ను సైతం వెతికే ఒక మిషన్ లాగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకుని ఫ్రీ రిటర్న్ ట్రాజెక్టరీలో మళ్ళీ భూమి వైపు తిరుగుతుంది. మిషన్ అనంతరం కూడా అమెరికా కాలమానం ప్రకారం ఏప్రిల్ 11న వ్యోమగాములు భూమికి చేరుకుంటారు. పెసిఫిక్ మహాసముద్రంలో కాలిఫోర్నియా తీరానికి సమీపంలో వీరు ల్యాండ్ అవ్వబోతున్నారు. భూ వాతావరణంలోకి ప్రవేశించేటప్పుడు ఓరియన్ నౌక గంటకు దాదాపు 25,000 మైళ్ళు అంటే 40,000 కిలోమీటర్ల వేగంతో దూసుకు వస్తుంది. అప్పుడు కలిగే 2,700 డిగ్రీల ఉష్ణోగ్రతను హీట్ షీల్డ్ తట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ మేజర్గా మనం మాట్లాడుకోవాల్సిన అంశం. జనరల్లీ శాటిలైట్స్ సైతం ప్రయోగం అయిపోయిన తర్వాత ట్రాజెక్టరీ మూమెంట్ అయిపోయిన వెంటనే కూడా భూమి గ్రావిటీను బట్టి భూమి మీద ఇటు పడిపోతూ ఉంటాయి. అయితే వాటిని భూమి మీద పడిపోయే టైంలో సముద్రంలో పడేటట్టుగా డిజైన్ చేస్తూ ఉంటారు సైంటిస్ట్. ఆ టైంలో కొన్నిసార్లు భాగాలు మొత్తం కూడా విడిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆ ఫోర్స్ను తట్టుకుంటూ ఆ వేడిని తట్టుకునే దిశగా ప్రెజెంట్ వ్యోమగాములకు రక్షణగా పూర్తిగా కూడా ఈ ఏదైతే మెషిన్ ఉందో దీన్ని డిజైన్ చేశారు. కానీ అనంతరం కూడా ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేది కూడా ఆ సెకండ్స్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాల్సిన ఒక ఉత్కంఠభరితమైన అంశంగా కూడా మారింది. కేవలం వ్యోమగాములు అక్కడ చంద్రుని చుట్టూతా తిరిగి ఫొటోస్ అండ్ అక్కడ సైంటిఫికల్ ఎక్స్పెరిమెంట్స్ కోసం తీస్తున్న ఆ ఫొటోస్ మాత్రమే కాదు, వాళ్ళు తిరిగి వచ్చే టైంలో వాళ్ళు క్షేమంగా తిరిగి వస్తారా లేదా అనేది కూడా ఉత్కంఠగా మారుతోంది. అయితే గ్రావిటీను తట్టుకొని ఆ హై స్పీడ్ వెలాసిటీ సృష్టించే ఏదైతే హీట్ ఉంటుందో ఆ హీట్ రెసిస్టెన్స్ ఆ మెటీరియల్స్ తట్టుకోగలుగుతాయా లేదా అనేది ఉత్కంఠభరితంగా మారింది. 2028 నాటికి చంద్రుడిపై మళ్ళీ మనిషిని దించాలనే ఒక బృహత్తర లక్ష్యంతో నాసా ఈ ఆర్టెమిస్ కార్యక్రమాన్ని చేపట్టింది.
అయితే ఈ యాత్ర ఒక కీలక ముందడుగుగా మనం భావించవచ్చు. ముఖ్యంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై మొదటి మహిళ మరియు మొదటి వ్యక్తి అడుగు పెట్టబోతున్నారు. భవిష్యత్తులో చంద్రుడిపై దీర్ఘకాలిక స్థావరం ఏర్పాటు చేయటం, అంగారక గృహ యాత్రలకు సన్నాహాలు చేయటం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశాలు. హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్ నుంచి శాస్త్రవేత్తలు ఈ మిషన్ను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. అక్కడ ఉన్న మంచు ద్వారా నీటిని సృష్టించగలమా, ఆక్సిజన్ను సృష్టించగలమా అనే కోణంలో సైతం ఈ ఎక్స్పెరిమెంట్స్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఒక్కసారి ఆక్సిజన్, నీరు చంద్రుడిపై సృష్టించగలము అన్న ఒక ధీమా వ్యక్తమవుతే ఇటు నాసాకి ఫర్దర్గా కూడా చంద్రుడిపై నివాసాన్ని ఏర్పాటు చేయడం సులభతరం అవుతోంది. అయితే చంద్రుడిపై నివాసాన్ని ఏర్పాటు చేయడంలో ఇది ఒక తొలి ముందడుగుగా మనం భావించవచ్చు. అంతరిక్ష ప్రయాణ చరిత్రలో మానవులు ఇదొక మరో అద్భుతమైన మైలురాయిని అందుకున్నారని చెప్పుకోవచ్చు. నాసా ఆర్టెమిస్ 2 మిషన్లో భాగంగా 4 వ్యోమగాములతో కూడిన బృందం ఇప్పటి వరకు మనుషులు ప్రయాణించని దూరాన్ని అధిగమించి సరికొత్త రికార్డును సృష్టించింది. ఆర్టెమిస్ 2 వ్యోమగాములు చంద్రునికి అత్యంత సమీపానికి చేరుకున్నారు. చంద్రుని చుట్టూ తిరుగుతూ సమీప దూర ప్రాంతాలను ఫోటోస్ తీస్తున్నారు. భూమి నుంచి అత్యంత దూరం మానవులు ప్రయాణించిన మిషన్ గా ఆర్టెమిస్ 2 రికార్డును సృష్టించిందని నాసా పేర్కొంది. 2,52,752 మైళ్ళు అంటే 4,06,764 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 1970లో అపోలో 13 నెలకొల్పిన 2,48,655 మైళ్ల రికార్డును బ్రేక్ చేసింది ఆర్టెమిస్ 2. 1970లో అపోలో 13 మిషన్ నెలకొల్పిన రికార్డ్ కంటే ఇది 4,102 మైళ్లు ఎక్కువ. 56 ఏళ్ల తర్వాత ఆర్టెమిస్ 2 బృందం ఈ మైలురాయిని అధిగమించింది. దీంతో మానవ అంతరిక్ష యానంలో ఇది ఒక చారిత్రక ఘట్టంగా నిలిచిపోబోతోంది.